ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఏ పథకాలు ప్రవేశపెట్టినా జగన్ ప్రవేశపెట్టిన పథకాలు. ఈ రోజు అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్తే దానికి మూల కారణం ఎవరు? ఎవరు? రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వనివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనివ్వండి. ఇంతవరకు అంతకుముందు ఏమైనా ప్రవేశపెట్టిందా? ఉంటే వాళ్ళ ఆ నాయకుల పేరే చెప్పేవాళ్ళు కదా. అన్ని నేను చేశాను, నేను కనిపెట్టాను, ఇదంతా నా వల్లే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే ఎవరండి అసలు అది? ఎవరన్నా నమ్మటానికి ఉందా? సరే అండి, ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో పుట్టింది? మీరు నేను 77లో పుట్టారు. 77లో పుట్టిన తర్వాత మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఎప్పటికైనా సరే, అంతకుముందు ఎప్పుడైనా సరే మనం ఒక ఇంజనీరింగ్ చేయాలన్నా ఎక్కడికైనా సరే మనం చెన్నై వెళ్ళటం, బెంగళూరు వెళ్ళటం అట్లా ఉండేది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ప్రతి విద్యార్థి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, మన స్టేట్ లోనే మన కాలేజీల్లో చక్కగా మనమే చదువుకోవచ్చు ఈ విధంగా. అందుకని అంతకుముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చదువుకునే వాళ్ళు కాదు, చదువులు ఆపేసేవాళ్ళు, అసలు చదువుకునే స్తోమత ఉండేది కాదు మెయిన్. అలాంటిది ఒక ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు ఇంజనీర్స్ ఉంటున్నారు. అందరూ వాళ్ళ కళలు నెరవేర్చుకుంటున్నారు అనుకోండి ఒక విద్య ద్వారా. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. దానికి కారణం క్రెడిట్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారు, ఈ రోజు కూడా అది అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే. దాన్ని తీసేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. తీసేస్తే ఏం చేస్తారు? తీసేస్తే గవర్నమెంట్ కొలాప్స్ అండి అది. దాంట్లో నో సెకండ్ థాట్ అది.